హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఈ వీడియోలో వచ్చేసి లేటెస్ట్గా వచ్చిన ఓటీటీ అప్డేట్స్ అండ్ ఫిల్మ్ అప్డేట్స్ గురించి చూద్దాం. చూసే ముందు ఫ్రెండ్స్, మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చెక్ చేసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. చాలామంది వీడియో చూస్తున్నారు బట్ తక్కువ శాతం మంది సబ్స్క్రైబ్ అయితే కొడుతున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలానే లైక్, షేర్, కామెంట్ అనేది మర్చిపోకండి ఫ్రెండ్స్. మరెందుకు ఆలస్యం, సింపుల్గా వీడియో చేద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ అప్డేట్, కంగువా. ఈ ఫిల్మ్ అక్టోబర్ 10th అయితే రిలీజ్ నుంచి పోస్ట్పోన్ అయిన విషయం మనకి తెలిసిందే. సో న్యూ డేట్ అనౌన్స్మెంట్ అనేది ఇప్పుడు రివీల్ చేశారు. నవంబర్ 14th ఈ ఫిల్మ్ థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. అక్టోబర్ 10th కాదు, మూవీ అనేది రిలీజ్ అవుతున్నది. నవంబర్ 14th మనం థియేటర్స్లో చూడబోతున్నాం. నెక్స్ట్ నెంబర్ 2, జీబ్రా. ఈ ఫిల్మ్లో వచ్చేసి సత్యదేవ్, ధనంజయ్, ప్రియా భవానీ శంకర్ అండ్ సునీల్ ఇంకా చాలామంది ఇందులో యాక్ట్ అయితే చేస్తున్నారు. సో వాళ్ళ క్యారెక్టర్ పోస్టర్ అనేది రివీల్ అయితే చేశారు. పోస్టర్ అయితే చూడడానికి ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. చాలా క్యారెక్టర్స్ అయితే ఇందులో మనకి కనబడబోతున్నారు. అండ్ ఫ్రెండ్స్, ఈ ఫిల్మ్ రిలీజ్ కూడా కన్ఫర్మ్ చేశారు. అక్టోబర్ 31st మూవీ అనేది రిలీజ్ ఉంటుంది పాన్ ఇండియా లెవెల్లో. అండ్ ఈ ఫిలింకి డైరెక్టర్ వచ్చేసి, ఇది డైరెక్టర్ నుంచి సెకండ్ ఫిలిం. ఫస్ట్ ఫిలిం వచ్చేసి 2020 ఇయర్లో పెంగ్విన్ అని చెప్పేసి ఒక ఫిలిం అయితే వచ్చింది కీర్తి సురేష్తో. అది డైరెక్ట్గా ఆ టైంలో ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేశారు. ఇప్పటివరకు నేను ఆ ఫిలిం అయితే చూడలేదు, ఎందుకంటే మరి వరస్ట్ ఫిలిం అంటది. నెక్స్ట్ నెంబర్ 3, మీరు మలయాళం నుంచి రిలీజ్ అయిన ఫారెన్సిక్ ఫిల్మ్ అనేది చూస్తున్నారా? స్టారింగ్ టోనో థామస్. ఆ ఫిలిం మనకి తెలుగు డబ్బింగ్లో కూడా ఉంది, లైక్ ఆహాలో ఉండాలి అనుకుంటా. సో ఆ ఫిలిం మీరు కానీ చూస్తుంటే ఆ బ్లాక్ బస్టర్ మూవీ తీసిన డైరెక్టర్ నుంచి మరొక అవుట్పుట్ వస్తుందంటే కొంచెం ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి. అదే ఐడెంటిటీ. ఈ ఐడెంటిటీ ఫిలిం వచ్చేసి మనకి ఎప్పుడో అనౌన్స్ చేశారు. షూటింగ్ వర్క్ అనేది జరుగుతుంది. ఇప్పుడు అఫీషియల్ ఫస్ట్ లుక్ పోస్టర్ రివీల్ చేశారు. ఆ ఫస్ట్ లుక్ పోస్టర్లో మీరు క్యారెక్టర్స్ని అయితే చూడవచ్చు, లైక్ టోనో థామస్, త్రిష అండ్ వినయ్ రాయ్. సో ఫ్రెండ్స్, ఈ ఫిలిం మనకి ఈ 2024 ఇయర్లో రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 4, వెటెన్. ఈ ఫిలిం నుంచి ఆడియో లాంచ్ అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది చేస్తున్నారు. సెప్టెంబర్ 20th అయితే ఉండబోతుంది. వెన్యూ చెన్నై నెహ్రూ స్టేడియం. ఈవినింగ్ 6 PM అయితే స్టార్ట్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 5, 2020 ఇయర్లో వచ్చిన అమ్మోరు తల్లి ఫిల్మ్ మీరు చూసే ఉంటారనుకుంటున్నాను. ఆ టైంలో మనకి ఆ ఫిల్మ్ డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో రిలీజ్ చేశారు. ఇప్పుడు దానికి సీక్వెల్ పార్ట్ అమ్మోరు తల్లి 2 అనేది తీసుకుని వస్తున్నారు. సో ఇక్కడ అమ్మోరు తల్లి 2లో వచ్చేసి మనకి నయనతార మెయిన్ లీడ్ యాక్ట్ అయితే చేస్తుంది. ఇంకా డైరెక్టర్, స్టార్ కాస్ట్ టోటల్గా చేంజ్ అయితే అయిపోయారు. సో డైరెక్టర్ పార్ట్ 1కి వచ్చేసి ఆర్జే బాలాజీ, ఇప్పుడు పార్ట్ 2కి వచ్చేసి సుందర్ సి గారు. సో సుందర్ సి మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, అదే ఇప్పుడు రీసెంట్గా మనకి బాగా వచ్చింది కదా ఆ ఫిలిం తీసిన డైరెక్టర్. సో సుందర్ సి గారు ఈ ఫిలింని డైరెక్ట్ అయితే చేస్తున్నారు. సుందర్ సి అండ్ నయనతార ఇందులో మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేస్తున్నారు. సో ఒక ఫ్యాంటసీ టచ్తో ఈ ఫిలిం అనేది మన ముందుకు ఫ్యూచర్లో రాబోతుంది. నెంబర్ 6, వాజా. బయోపిక్ ఆఫ్ ఏ బిలియన్ బాయ్స్. ఈ ఫిలిం లాస్ట్ మంత్లో థియేటర్స్లో రిలీజ్ చేశారు. ఇది మలయాళం ఒరిజినల్ ఫిలిం, కామెడీ డ్రామాగా వచ్చింది. ఇందులో బాసిల్ జోసెఫ్ కూడా యాక్ట్ అయితే చేసినట్టున్నాడు. సో ఫ్రెండ్స్, ఈ ఫిలిం డిజిటల్ రిలీజ్ వచ్చేసి సెప్టెంబర్ 23rd నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఉండబోతుంది. సో మనకి డబ్బుడ్ వర్షన్స్ కూడా డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ ఫిలిం బ్లాక్ బస్టర్ అయితే అయినట్టు ఉంది. బడ్జెట్ 4 crore వచ్చి 40 crore బాక్స్ ఆఫీస్ కలెక్షన్ అయితే వచ్చింది. నెంబర్ 7, మ్యాడ్ సీక్వెల్. ఎలాంటి చెప్పులు లేకుండా ఈ ఫిల్మ్కి సంబంధించి షూటింగ్ అనేది ఫినిష్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఫస్ట్ సింగిల్కి సంబంధించి అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. సెప్టెంబర్ 20కి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తున్నారు. అండ్ ఈ ఫిలిం రిలీజ్ గురించి ఇప్పుడున్న సోర్స్ వచ్చేసి దిస్ ఇయర్ క్రిస్మస్కి రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు. నెక్స్ట్ నెంబర్ 8, డైరెక్టర్ హరీష్ శంకర్ అండ్ రామ్ పోతిని కాంబో ఫిలిం. సో వీళ్ళ కాంబో ఉన్నట్టు మనకి తెలుసు, హరీష్ శంకర్ గారి కన్ఫర్మ్ చేసిన విషయం కూడా. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఈ ప్రాజెక్ట్ షెల్లోకి అయితే వెళ్ళడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ స్టార్టే కావట్లేదు. లైక్ చెప్పాలంటే హరీష్ శంకర్ గారి నుంచి మనం రీసెంట్గా మిస్టర్ బచ్చన్ ఫిలిం అయితే చూసాం. థియేటర్స్లో మూవీ ఎలా ఆడింది మనకి తెలుసు. అండ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఇప్పుడు వచ్చింది. సో ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా చాలా దారుణంగా వ్యూవర్స్ అయితే వాచ్ చేస్తున్నారు, నెగిటివ్గా ఉంది. సో ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా ఈ ఫిల్మ్ని ఎవ్వరూ దేకట్లేదు.
ఇప్పుడు హరీష్ శంకర్ గారి ఓన్లీ ఒకటి ఫోకస్ వచ్చేసి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నిన్న ఎలా అయినా బ్లాక్ బస్టర్ చేయాలి, ఆడియన్స్కి నచ్చే విధంగా అని చెప్పేసి గట్టి ఐడియాతో ఉంటారు. సో ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ మీద ఓన్లీ ఫోకస్ అయితే చేసి దాన్ని బ్లాక్ బస్టర్ చేయడం మీద హరీష్ శంకర్ గారు ఉన్నారు. అందుకే ఈ ప్రాజెక్ట్ షెల్లోకి అయితే వెళ్ళడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు స్టార్టే కాదు. లైక్ ఉస్తాద్ భగత్ సింగ్ ఒకవేళ రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయ్యి తర్వాత హరీష్ శంకర్ అండ్ రామ్ పోతినేని గారి కాంబో మళ్ళీ అది బయటికి తీసి స్టార్ట్ అయితే చేయవచ్చేమో. అంతేగాని ప్రెజెంట్ రామ్ పోతినేని అండ్ హరీష్ శంకర్ గారి కాంబో అయితే లేదు. ఇది షెల్లోకి అయితే వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ నెంబర్ 9 దేవరా. ఈ ఫిలిం నుంచి తమిళ ప్రీ రిలీజ్ ఈవెంట్ 2 days బ్యాక్ అనేది జరిగింది. సో తమిళ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది మీరు వాచ్ చేశారా? సో చాలా అద్భుతంగా ఉన్నింది. ఆ ఈవెంట్ వచ్చేసి ఎన్టీఆర్ గారి స్పీచ్ వచ్చేసి, అలానే జాన్వీ కపూర్ తమిళ స్పీచ్ వచ్చేసి అదిరింది. అలానే మనకు వచ్చేసి ఎన్టీఆర్ గారు చెప్పడం జరిగింది. చాలా ఫ్లూయెంట్గా ఎన్టీఆర్ గారు తమిళ అయితే మాట్లాడుతున్నారు. సో చాలా బాగా అద్భుతంగా వచ్చినట్టుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఎన్టీఆర్ గారు చెప్పింది ఏంటంటే ఇక్కడ డైరెక్ట్గా ఒక తమిళ ఫిలిం డైరెక్ట్గా వెట్రిమారన్ గారితో చేయాలి అని ఉంది అని చెప్పేసి తన ఫేవరెట్ డైరెక్టర్ అనమాట ఎన్టీఆర్ గారిది. సో మేబీ ఫ్యూచర్లో వెట్రిమారన్ గారు అండ్ ఎన్టీఆర్ గారు కాంబో అనేది మేబీ ఫిక్స్ అయితే అవ్వచ్చేమో. సో వెట్రిమారన్ గారి మూవీస్ డైరెక్షన్ గురించి మీకు తెలుసు కదా. అదే ఫ్రెండ్స్, విడుదల పార్ట్ 1 వచ్చింది, ఇప్పుడు పార్ట్ 2 ఫ్యూచర్లో రాబోతుంది ఆ డైరెక్టర్. అండ్ ఇంకా మనకి తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చేసి హైదరాబాద్లో ప్లాన్ చేశారు. నోవోటెల్ హోటల్లో జరుగుతుంది సెప్టెంబర్ 22. సో సెప్టెంబర్ 22కి నోవోటెల్ హోటల్లో మన తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఉండబోతుంది. అంటే ఇంకో అప్డేట్ వచ్చేసి మనకి టుడే వచ్చేసి ఆయుధ పూజ సాంగ్ వచ్చేసి రిలీజ్ కన్ఫర్మ్ చేశారు. బట్ లాస్ట్ మీట్లో కొంచెం సంథింగ్ ఏదో జరిగినట్టుంది, అందుకే పోస్ట్ పోన్ అయితే చేశారు. సో దానికి సంబంధించిన మరికొన్ని రోజులు డేట్ వస్తుంది, వెయిట్ చేయండి. నెంబర్ 10 ఫియర్. ఈ ఫిలిం నుంచి టీజర్ సెప్టెంబర్ 20కి రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 11 స్క్విడ్ గేమ్ సీజన్ 2. ఈ సిరీస్ నుంచి మరొక న్యూ పోస్టర్ రివీల్ చేశారు. ఆ పోస్టర్లో అగైన్ మనకి రిలీజ్ డేట్ అనేది మెన్షన్ చేశారు. డిసెంబర్ 26కి రిలీజ్ చేస్తున్నట్టు. డేట్లో ఎలాంటి మార్పు అయితే లేదు. అండ్ మనకి స్క్విడ్ గేమ్ సీజన్ 2 నుంచి ఒక స్పెషల్ టీజర్ కట్ వచ్చేసి టుడే నైట్ అయితే రివీల్ అయితే చేస్తున్నారు. ఇదొకటే అని కాదు, నెట్ఫ్లిక్స్ వారి నుంచి ఒక గ్రాండ్ ఈవెంట్ అయితే గీక్ వీక్ ఈవెంట్ అయితే జరుగుతుంది. అందులో నుంచి మనకి లాట్ ఆఫ్ న్యూ మూవీస్ అండ్ సిరీస్కి సంబంధించి అనౌన్స్మెంట్స్ అయితే రివీల్ అయితే చేయబోతున్నారు. సో దానికి సంబంధించి ఒక స్పెషల్ వీడియో అయితే వస్తుంది, వెయిట్ చేయండి. నెక్స్ట్ నెంబర్ 12 35 చిన్న కథ కాదు. ఇది ఒక డ్రామా ఫిలిం. సో మూవీ ఫ్రెండ్స్ రియల్లీ చాలా అంటే చాలా బాగుంది. సో చాలా తక్కువ శాతం మంది ఈ ఫిలిం థియేటర్స్లో వాచ్ చేసే ఉంటారు. అండ్ చూసిన వారికి తెలిసే ఉంటుంది ఈ ఫిలిం ఎంత మంచి గుడ్ ఫిలిమో. ఆ క్యారెక్టర్స్కి నిజంగా ఆ పిల్లోడి క్యారెక్టర్కి అయితే మీరు నిజంగా కనెక్ట్ అయితే అయిపోతారు. సో అంత ఎమోషనల్గా మిమ్మల్ని టచ్ అయితే చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ ఫిలిం వచ్చేసి మీరు థియేటర్లో చూద్దామనుకుంటే వెళ్ళి ఇప్పుడే చూసేయండి. మీ నియరెస్ట్ థియేటర్లో ఆడుతుండే మళ్ళీ మనకి ఓటీటీ ప్లాట్ఫామ్లో వచ్చేస్తుంది కాబట్టి. అండ్ ఓటీటీ ప్లాట్ఫామ్లోనే చూస్తాం అన్న ఆడియన్స్ మనకి సెప్టెంబర్ 27కి వచ్చేసి ఆహా ప్లాట్ఫామ్ వారు ప్రీమియర్ ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన కన్ఫర్మేషన్ మరికొన్ని రోజుల్లో వస్తుంది, వెయిట్ చేయండి. నెక్స్ట్ నెంబర్ 13 నాగ చైతన్య అప్కమింగ్ ఫిలిం తాండేల్. సో ఈ ఫిలింని ఎలా తీస్తున్నారో మంచిగా తీసుకుని వస్తే చాలా బాగుంటుంది. అండ్ ఫ్రెండ్స్, ఈ ఫిలింకి సంబంధించి రిలీజ్ వచ్చేసి డిలే అయితే అవుతుంది, లైక్ 1 month అని చెప్పవచ్చు. మనకి ఫస్ట్ వచ్చేసి డిసెంబర్ మంత్లో ప్లాన్ చేశారు. ఇప్పుడు 2025 జనవరి మంత్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సో 2025 జనవరి మంత్లో ఈ ఫిలింకి సంబంధించి డేట్ కన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 14 పవన్ కళ్యాణ్ గారి అప్కమింగ్ ఫిలిం హరిహర వీరమల్లు. ఈ ఫిలింకి సంబంధించి షెడ్యూల్స్ రిలీజ్ అయితే అవుతున్నాయి, షూటింగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. అండ్ న్యూ షెడ్యూల్ వచ్చేసి సెప్టెంబర్ 23 నుంచి జరుగుతుంది. ఈ సెప్టెంబర్ 23 నుంచి జరగబోయే షెడ్యూల్లో పవన్ కళ్యాణ్ గారు జాయిన్ అయితే అవబోతున్నారు. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన పోస్ట్ అనేది షూట్ అయితే చేస్తున్నారు. అండ్ ఫైనల్గా ఈ మూవీ వచ్చేసి ఫినిష్ చేసి 2025 రిపబ్లిక్ డేకి ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ అయితే ఎయిమింగ్లో ఉన్నారు. సో రిపబ్లిక్ డే అంటే మనకి జనవరి 26. సో జనవరి 26కి ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ కన్ఫర్మ్ చేద్దామని చెప్పేసి ఉన్నారు. ఆల్ ఆఫ్ షెడ్యూల్స్ ఫినిష్ అయితే. నెక్స్ట్ నెంబర్ 15లో ఉన్న అప్డేట్ గేమ్ చేంజర్. మనకి రీసెంట్గా సెకండ్ సింగిల్కి సంబంధించి పోస్టర్ ఈ సెప్టెంబర్ మంత్లో సాంగ్ అనేది రిలీజ్ అవుతున్నట్టు కన్ఫర్మ్ అయితే చేశారు కదా. సో సెకండ్ సింగిల్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ వీక్ డేట్ అనౌన్స్మెంట్ అనేది రివీల్ అయితే చేయబోతున్నారు, వెయిట్ చేయండి. డేట్ అనౌన్స్మెంట్ నెక్స్ట్ వీక్ వస్తుంది, మీకు ఇన్ఫార్మ్ అయితే చేస్తాను. అండ్ మరొక అప్డేట్ కూడా కన్ఫర్మ్ చేశారు. తమన్ గారు వచ్చేసి ఈ ఫిలిం డిసెంబర్
20కి మూవీ అనేది రిలీజ్ ఉంటుంది అని చెప్పేసి ఆల్రెడీ మనకి ప్రొడక్షన్ వారు కన్ఫర్మ్ చేశారు. మరొకసారి క్లారిటీ అయితే వచ్చింది. అండ్ అలానే వచ్చేసి ఈ మూవీకి సంబంధించి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వర్క్ అనేది అక్టోబర్ 1st వీక్ నుంచి స్టార్ట్ అయితే చేస్తున్నారంట. సో అక్టోబర్ 1st నుంచి ఈ ఫిలింకి సంబంధించి బ్యాక్గ్రౌండ్ స్కోర్ స్టార్ట్ అయితే అవుతుంది. అండ్ మనకి నెక్స్ట్ వీక్ సాంగ్ డేట్ అనౌన్స్మెంట్ వస్తుంది. డిసెంబర్ 20కి ఫిలిం అనేది మనం థియేటర్స్లో చూడబోతున్నాం. సో ఇదే ఫ్రెండ్స్ ఈ రోజుకి ఫ్లాషీ ఓటీటీ అండ్ ఫిలిం అప్డేట్స్ వచ్చేసి. లైక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన కంటెంట్ త్వరగా మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతోంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.